హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కస్టర్డ్ పౌడర్ హోమ్ మేడ్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మనకు బయటైనా ప్యాకెట్స్ దొరుకుతాయి, కానీ హోమ్ మేడ్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. కస్టర్డ్ పౌడర్ అనేది దీనికి మళ్ళీ మనం ఈ కస్టర్డ్ పౌడర్ యూజ్ చేసి మిల్క్ షేక్స్ ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇది సమ్మర్ స్పెషల్ డ్రింక్ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు, పెద్దవాళ్ళు కూడా తాగుతారు. ఇప్పుడు ముందుగా దీనికోసం నేను 1 కప్పు షుగర్ తీసుకున్నాను. ఈ షుగర్ని మెత్తగా కార్న్ఫ్లోర్ ఎలా ఉంటుందో అంత మెత్తగా పట్టుకోవాలండి. అదే కప్పుతో కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. 1 కప్పు షుగరు, 1 కప్పు కార్న్ఫ్లోరు. ఏ కప్పుతో అయితే మనం ఒక కొలతల ప్రకారం చేసుకుంటే బాగుంటుంది. అదే కప్పుతో మిల్క్ పౌడరు, దీనికోసం ఫ్లేవరు వెనీలా ఎసెన్స్. మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవరు, స్ట్రాబెర్రీ, చాక్లెట్, వెనీలా, ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ చేసుకోవచ్చు మీరు. వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను నేనైతే 1 అరకప్పు. ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. నేనైతే ఫుడ్ కలర్ వేసుకుంటున్నా. ఎల్లో ఫుడ్ కలర్ వేసాను. దీని లిక్విడ్ కూడా దొరుకుతుంది ఫుడ్ కలర్ అనేది, మీరు అలా అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత పౌడర్ కొంచెం హీట్గా ఉంటుంది. దాన్ని చల్లారబెట్టుకొని మనం ఒక కంటైనర్లో స్టోరేజ్ చేసుకోవాలండి. ఇప్పుడు మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. 1 అరకప్పు పాలు తీసుకున్నాను. అందులో 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసి బాగా ఉండలు లేకుండా తిప్పుకోవాలి. ఆ ఉండలు లేకుండా తిప్పుకున్న అది ఉంటుంది కదా, ఆ లిక్విడ్ని మరుగుతున్న పాలల్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మగ్గితే టేస్ట్ బాగా వస్తుందండి. ఇలా మగ్గిన తర్వాత ఇలా అయింది. దీన్ని బాగా మగ్గిన తర్వాత దీనిలోకి నేను బాదము, జీడిపప్పు అవి తీసుకున్నాను. కుంకుమ పువ్వు వేసుకోవచ్చండి. నా దగ్గర కుంకుమ పువ్వు లేదు, సో నేను వీటిని కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. నేను కొంచెం మెత్తగా అయిపోయింది. ఈ మిక్సర్ని ఆ పాలల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని మనం వేడిగా అయినా తాగొచ్చు, చల్లగైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగైనా 1 అవర్ తర్వాత తాగొచ్చు. నాకైతే చల్లగానే బాగా నచ్చిందండి, ఎందుకంటే సమ్మర్లో ఇలా తాగితేనే బాగుంటుంది. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోని ఫాలో అయ్యి ప్లీజ్ ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే చాలామందికి వెళ్తుంది నా వీడియో.